8వ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. గతంలో మనం 2 వీడియో తరగతిలో ప్రకృతి ఒడిలో అనేటువంటి పాఠం గురించి అభ్యాసం చేస్తున్నాము. మరికొన్ని విశేషాలు అనంతరము ఈ పాఠానికి సంబంధించి భాష్యాంశాలు, వ్యాకరణాంశాలు ఈనాటి వీడియో తరగతిలో మీకు అందిస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ఈనాటి వీడియో తరగతిలోకి వచ్చే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చక్కగా అందరూ కూడా సకాలంలో పూర్తి చేసి పంపించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే పాఠ్యాంశాలు, భాష్యాంశాలు. పాఠము మనం వింటున్నప్పుడు తెలుగు మనం నేర్చుకుంటున్నాం, తెలుగు భాష నేర్చుకుంటున్నాం. అందులోని అంశాలను గుర్తించడం మనకి ఎంతైనా అవసరం ఉంది. వీటిలో అభ్యాసం 1 వినటం, మాట్లాడటం, లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ప్రక్రియలు మనం నేర్చుతాం. దానికి సంబంధించి మొదటి అంశం ఏమిటంటే మనము చేయలేని పనులు. జంతువులు చేయగలిగేవి ఏవి మాట్లాడండి. ఏవైతే మానవులు చేయలేకపోతున్నావో, జంతువులు ఏవైతే చేస్తున్నాయో అవి ఆలోచించి మాట్లాడగలగాలి అన్నమాట. ఒకసారి చూద్దాం మనం ఏముంటాయో. మనం కంటికి కనిపించే కాంతి తరంగాలు మాత్రమే చూస్తాం. గామా వంటి అతి సూక్ష్మ కిరణాలను చూడలేము. దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో మనకంటే జంతువులు ముందు ఉన్నాయి. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు. తిమింగలాలకు గబ్బిలాల కన్నా ఎక్కువగా ఇకోలొకేషన్ శక్తి విశ్లేషణ ఉన్నాయి. పాములు, ఎలుకలు, ఏనుగులు కూడా అమితమైన గ్రహణ శక్తి కలిగి ఉంటాయని శాస్త్రజ్ఞులు నిరూపించారు కదండి. మనం ఇవన్నీ కూడా పాఠ్యాంశాల్లో మనం నేర్చుకుని ఉన్నాం ఇవన్నీ కూడాను. కాబట్టి మనకన్నా జంతువులు ఏవైతే ఉన్నాయో పాఠంలో మీరు ఏదైతే విన్నారో దానిని జ్ఞాపకం తెచ్చుకొని చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. వీటిలో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చెప్పగలిగి ఉండాలి. ఏ విషయానికి, ఏ అంశానికి మనం చేయలేని పనులు, జంతువులు చేయగలిగేవి ఏవి మాట్లాడండి. ఇంకేమైనా ఉంటే కూడా మీరు సొంతంగా కూడా మాట్లాడచ్చు. పాఠ్యాంశం కొంతవరకు మనకు పరిమితి అయి ఉంది. మీ యొక్క నిత్య జీవితంలో ఉండేవి కూడా మీరు మాట్లాడచ్చు. 2వ అంశము, నిత్య జీవితంలో మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి రాయండి. నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మీరు పడుకునే వరకు కూడా అడుగు అడుగునా కూడా కొన్ని ప్రకృతిలో మీరు గమనిస్తే, మన యాంత్రిక జీవితాన్ని పక్కన పెడితే చాలా ప్రతి సూక్ష్మ జీవి నుండి ఏనుగు వరకు కూడా చక్కగా చాలా వింతలు కనబడుతూ ఉంటాయి మనకి. అలాంటివి కొన్ని చూద్దాం మనం. నిత్య జీవితంలో నేను గమనించిన ప్రకృతి వింతలు. ప్రకృతిలో రంగురంగుల పుష్పాలు, పుష్పాలపై తిరిగే సీతాకోకచిలుకలు చాలా వింతగా ఉంటాయి మనకి. అలాగే నిప్పు ఎప్పుడూ తాకినా కాలుతుంది. ఇది ప్రకృతి యొక్క వింత ధర్మం. ఇలాంటివి మనం కొన్ని గోడ మీద బల్లి జారి పడిపోకుండా ఉంటుందని మన పాఠ్యాంశంలో నేర్చుకున్నాము. అవి కూడా మీరు ఈరోజు ఈ అంశాన్ని బట్టి మాట్లాడాలి. 2వ అభ్యాసంలోకి వస్తే ఇక్కడ ఒక ప్రక్రియ ముందుకు వెళ్తున్నాం. చదవడం, అవగాహన చేసుకోవడం. ఇప్పటి వరకు మనం లిజనింగ్, వినడం, మాట్లాడటం. ఇప్పుడు మనం చదవాలి. ఏం చదవాలి? మీరు టెక్స్ట్ బుక్లు ఉంటే చక్కగా ఉండేది, లేకపోయినప్పటికీ కొన్ని నేను ఇస్తున్నాను, ఇవి చదవండి. 1వ అంశము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? వాటి వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం? జ్ఞానేంద్రియాలు, జ్ఞానాన్ని ఇంద్రియాలు ఇచ్చేటువంటి సముపాదన చేసేటువంటివి అంశాలు ఏవి? 1 కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం 5 ఉంటాయి. పంచేంద్రియాలన్నా జ్ఞానేంద్రియాలన్నా
ఒకటి మనలో ఐక్యమై ఉండేటువంటివి ఇవి ఉన్నాయి. మొదలైన వాటిని జ్ఞానేంద్రియాలు అంటాము. అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు. మనకు జ్ఞానం కలిగించే 5 ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అంటున్నాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి కనుక లేకపోతే శాస్త్రజ్ఞానమే లేదు. ఎందుకు లేదంటే ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని ధర్మాలను మనము అధిగమించి మనకు అనుకూలంగా మరల్చుకోగలుగుతున్నాం. ఉదాహరణకి నిప్పు గురించి మనం మాట్లాడుకున్నాం. నిప్పు ఏం చేస్తోంది? బాగా వేడిగా ఉంటే వేసవకాలంలో నిప్పు వేసుకోం, చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్తాం. శీతాకాలంలో అదే నిప్పుతో మనం చలి కాచుకుంటాం. అయితే ఇవి ఏం చేస్తున్నాయి? ఈ 5 పంచేంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఒకటోది కన్ను దృశ్య జ్ఞానాన్ని ఇస్తుంది. కన్ను దృశ్య అంటే చూడటం అనమాట. చూసిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేయటం, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది కన్ను. చెవి శ్రవణ జ్ఞానాన్ని కలిగిస్తుంది. శ్రవణము అంటే వినికిడి శక్తినిచ్చేది. పలానా శబ్దము గంట మోగితే మనం గేమ్స్కి వెళ్ళచ్చు, పీటీ సార్ విజిల్ ఊతున్నారు. ఇవన్నీ ఒక్కొక్క రకమైనటువంటి శ్రవణమైనటువంటి శబ్దాలు. వీటినన్నిటిని గ్రహించేది చెవి. అలాగే చర్మం స్పర్శ, ముక్కు వాసన, నాలుక రుచిని గురించి తెలుపుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఒక పంచేంద్రియాలు మనకి అనుకూలంగా పనిచేసేటువంటివి. ఇంకపోతే ఈనాడు వ్యాకరణాంశాలు చూద్దాము. భాష్యాంశాలు మీరు పాఠానికి ఆధారంగా అందులో ఉండేటువంటి అంశాలను నేర్చుకున్నారు. ఇంకా వ్యాకరణాంశాలంటే వాటిలో ఉండేటువంటి పాఠ్యాంశాలు ఉండేటువంటి లిటరేసీ సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు ఏమున్నాయి చూద్దాం. అర్థాలు ఉన్నాయి. ప్రకంపనలు, కదలికలు, ఆస్వాదించు, అనుభవించు, దృశ్యము కనిపించిన సన్నివేశము, అన్వేషణ పరిశోధన, పల్లం దిగువ, ఉష్ణం వేడిమి. ఈ 7 కాకుండా మరికొన్ని అర్థాలు మీ పాఠంలో గమనించడం జరిగింది. అవి కూడా ఇప్పుడే మీకు అందిస్తున్నాను. కొన్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇంకోటి 8 చూడండి. హద్దులు, ఎల్లలు. 9 ధ్వని, శబ్దం, ఆమోదం, అంగీకారం, ఆకృతి, ఆకారం, కలుగు, రంధ్రం, కృషి, శ్రమ, సాధించు, నెరవేర్చు, విస్తరించు, వ్యాపించు. ఈ 15 అర్థాలు ఈనాటి మీరు ఇంటి పని అభ్యాసంలో చేయవలసి ఉంటుంది. వ్యాకరణాంశాలలో మరొక రెండవ అంశం ఏంటంటే వ్యతిరేక పదాలు. అవి అన్నీ కూడా కొన్ని పదాలకి సఫిక్స్ లాగా ఒక అక్షరాన్ని చేరుస్తుంది, వ్యతిరేక పదం అవుతుంది. ఈ అభ్యాసంలో అది మనం గమనిస్తున్నాము. ఆకృతి, నిరాకృతి. ఆకృతికి ని అనేటువంటిది చేరుస్తుంది, వ్యతిరేక పదమైంది. జ్ఞానం, అజ్ఞానం. జ్ఞానం అనే శబ్దానికి ఆ అనేటువంటి అక్షరాన్ని చేరుస్తే అది వ్యతిరేక పదమైంది. ఇది మీరు గమనించాలి ఇక్కడ. సంతృప్తి, అసంతృప్తి, భయం, నిర్భయం, దృశ్యం, అదృశ్యం, అనుకూలం, ప్రతికూలం, సత్యం, అసత్యం, ఆధారం, నిరాధారం. 9 పదాలు వ్యతిరేక పదాలు, కొత్త పదాలు ఇచ్చాం. పర్యాయ పదాలంటే మనం చెప్పుకోవడం జరిగింది. పర్యాయము ఆల్టర్నేట్, ఒక పదానికి బదులుగా మనం వేరు సందర్భాలలో ఆ అర్థానికి సరిపడ పదాలను వాడుతూ ఉంటాం. ఒక్కొక్క పదానికి వేరే సందర్భాల్లో అదే మీనింగ్తో ఏమున్నాయో చూద్దాం. విశ్వం అనే పదానికి ప్రపంచమని, లోకం, జగతి. కృషి, వ్యవసాయం, శ్రమ అని ఉంది. నక్షత్రం, తార, చుక్క. కన్నం, కలుగు, రంధ్రం, కుహరం,
కుహరం, బిలం, కళ్ళు, నేత్రాలు, నయనాలు, అక్షులు. తరువాతి అంశము సంధులు. సంధులు మీకు అత్వ సంధి, ఉత్వ సంధి, ఇత్వ సంధి నేర్చుకోవడం జరిగింది. దీంట్లో 1-2 కొత్త సంధులు వస్తున్నాయి. అది మనం ఈ తరగతిలో చూద్దాం. తలూపే, తలలు ప్లస్ తలలూపే, తలలు ప్లస్ ఊపి ఉత్వ సంధి, ఇత్వ సంధి దాకా మనం నేర్చుకున్నాము. ఇక్కడ చూడండి, పల్లపు ప్రదేశము. పు అనేటువంటి శబ్దం మీకు కనబడుతోంది. ఇక్కడ పల్లపు ప్రదేశంలో 2 పదాలు ఉన్నాయి. పల్లము, ప్రదేశము కలిపేటప్పుడు పు తీసుకొచ్చి పెట్టవలసి వచ్చింది. కాబట్టి అది ఆదేశంగా ఏమొచ్చింది, మీకు పు అనే శబ్దం వచ్చింది. కాబట్టి పుంపాదేశ సంధి అయింది. మొట్టమొదట ఒకనొక క్లాసులో మనం శబ్దమాంతరం శబ్దము అనంతరము అదే శబ్దం వస్తే ఆమ్రేడితం అవుతుంది. మొదట ప్లస్ మొదట ఆమ్రేడిత సంధి. ఉష్ణోగ్రత, ఈ పదాన్ని చూసి భయపడక్కర్లేదు. విడతీయటం వస్తే సంధి సూత్రం చక్కగా మీకు అనుకూలిస్తే వస్తే అది సంధి కనిపెడతారు. ఉగ్రత, ఉష్ణోగ్రత గుణసంధి. ఈ సంధులు 6 కాకుండా మీకు పునశ్చరణలో మరికొన్ని ఇస్తాను. ప్రస్తుతానికి ఇవి నేర్చుకోండి. 5వ చూడండి అంశము వ్యాకరణాంశాల్లో సమాసాలు. సమాసాలు కూడా కొన్ని కొత్త పదాలు ఇవ్వడం జరిగింది. మిగతా పదాలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కలిపి మీకు పునశ్చరణ కార్యక్రమంలో ఇస్తాను. ప్రార్థనా సమావేశం, ప్రార్థన కొరకు సమావేశం. మనం ఎప్పుడు కూడా ప్రార్థనా సమావేశం దేనికి సమావేశం అవుతూ ఉంటాం? ప్రార్థన చేయడానికి, అంటే ప్రార్థన కొరకు. ఈ ప్రిపోజిషన్స్ కొరకు అనేటువంటిది మీకు పదాన్ని అన్వేషించి చక్కగా అవగాహన చేసుకుంటే మీకు అది చక్కగా ఏ సమాసానికి సంబంధించిందో వస్తుంది. రూపక సమాసం అని ఆల్రెడీ మనం ఒకసారి నేర్చుకున్నాము. 8వ చూడండి, అనుకూలం, కులాన్ని అనుసరించి. అవ్యయము, అవ్యయీభావ సమాసం. ఈనాటి ఇంటి పనిని గమనించండి. ఈరోజు మనం భాష్యాంశాలు, వ్యాకరణాంశాలు నేర్చుకున్నాం. భాష్యాంశాలు చదవటం, వినటం ఇవన్నీ ఒకటి ప్రక్రియలైతే వ్యాకరణాంశాలు మీరు అభ్యాసం చేయవలసి ఉంది కాబట్టి అవి ఇచ్చాను. దాంట్లో మనం అర్థాలు మొదలుకొని సమాసాల వరకు కూడా ప్రతి వ్యాకరణాంశము కూడా చక్కగా శుభ్రంగా అక్షర దోషాలు లేకుండా చక్కటి చేతిరాతతో రాసి ఈనాడు సకాలంలో పంపించండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. పునశ్చరణ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. శుభం భూయాత్.